నమస్కారం ఈటీవీ న్యూస్కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఈక్వెడార్ను కుదిపేసిన భారీ భూకంపం 233 మంది మృతి 500 మందికి పైగా గాయాలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న శిథిలాల తొలగింపు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న భానుడి భగభగలు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు వడగాలులతో అల్లాడుతున్న ప్రజలు హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం చిరుజల్లులు భీకర గాలులతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం పిడుగుపాటుకు 2 మృతి ఏపీలో వేసవి కష్టాలపై చంద్రబాబు సమీక్ష తాగునీరు పశుగ్రాసం కొరత లేకుండా చూడాలని ఆదేశాలు వేగంగా పంట కుంటలు తవ్వించాలని సూచన తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమంలో సాగుతున్న ఇంకుడు గుంతల తవ్వకం ఈటీవీ ఈనాడు పిలుపుతో పెద్ద ఎత్తున కదిలి వస్తున్న ప్రజలు జల సంరక్షణకు ప్రతిన బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం అసువులు బాసిన 6 పశ్చిమ గోదావరి జిల్లా యాత్రికులు మృతదేహాలను త్వరగా తెప్పించాలని చంద్రబాబు ఆదేశాలు బంగాల్ 2వ విడత పోలింగ్లోనూ ఓటరు చైతన్యం 80% నమోదు 3వ దశ ప్రచారం ముమ్మరం చేసిన మోదీ మమత సర్కార్పై తీవ్ర విమర్శలు ఈక్వెడార్లో సంభవించిన భారీ భూకంపం పెను విధ్వంసమే సృష్టించింది వందలాది భవనాలు పేకమేడలా కూలిపోగా 233 మంది ప్రాణాలు కోల్పోయారు మరో 500 మందికి పైగా గాయపడ్డారు శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోగా సజీవంగా ఉన్న వారిని రక్షించేందుకు ఈక్వెడార్ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది 6 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపడుతోంది జపాన్లో భూప్రకోపం సృష్టించిన విషాదం నుంచి తేరుకోకముందే లాటిన్ అమెరికా దేశం ఈక్వెడార్ను భారీ భూకంపం కుదిపివేసింది స్థానిక కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది దాదాపు నిమిషం పాటు భూమి కంపించగా స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు ప్రాణభయంతో రహదారులపైకి పరుగులు తీశారు భూకంపం తర్వాత వచ్చిన 55 ప్రకంపనలు స్థానికుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేశాయి భారీ భూకంపం కారణంగా ఈక్వెడార్లో తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం జరిగింది పెద్ద సంఖ్యలో ఇళ్లు వంతెనలు కూలిపోగా అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు పెను విపత్తు బారిన పడ్డ ప్రజల్ని ఆదుకునేందుకు ఈక్వెడార్ ప్రభుత్వం సహాయక చర్యల్ని ముమ్మరం చేసింది భూకంపం తీవ్ర ప్రభావం చూపిన 6 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధించింది సైన్యం పోలీసులు ఇతర అత్యవసర విభాగాల సిబ్బందిని రంగంలోకి దింపి శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం కొనసాగుతోంది సూర్యతాపానికి ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి తెలంగాణ రాయలసీమ కోస్తాంధ్ర జిల్లాల్లో సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తెలంగాణలో అత్యధికంగా ఆదిలాబాద్ నిజామాబాద్ రామగుండంలో 45 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మెదక్లో 44 అనంతపురం కర్నూలు జంగమేశ్వరపురం హన్మకొండ నల్గొండలో 43 హైదరాబాద్ ఖమ్మం మహబూబ్నగర్ భద్రాచలం కడపలో 42 నంద్యాల తిరుపతి పేటలో 41 డిగ్రీల సెల్సియస్గా రికార్డైంది నెల్లూరు నందిగామల్లో 40 విజయవాడ ఆరోగ్యవరంలో 39 డిగ్రీలుగా నమోదైంది తెలంగాణలోని ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ రంగారెడ్డి జిల్లాలో వడగాల్పులు మరో 2 రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది రాయలసీమలోని అనంతపురం కడప కర్నూలు జిల్లాల్లో వడగాడ్పులు వీయవచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు భానుడి భగభగలతో సతమతమవుతున్న భాగ్యనగర వాసుల్ని ఇవాళ చిరుజల్లులు పలకరించాయి జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో మెరుపులు ఉరుములు ఈదురుగాలులతో కూడిన జల్లులు పడ్డాయి వర్షం కారణంగా అక్కడక్కడ రహదారులపై నీరు నిలవగా పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది కొన్ని చోట్ల గాలులు ధాటికి స్వల్ప ప్రమాదాలు కూడా సంభవించాయి రామంతపూర్లో గాలులు ధాటికి చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది కొత్తపేటలో భవన నిర్మాణం కోసం వినియోగిస్తున్న సెంట్రింగ్ కర్రలు విరిగిపడి 4 కార్లు 2 ద్విచక్ర వాహనాలు ఓ ఆటో ధ్వంసం టెలిఫోన్ కాలనీలోని స్పైసీ ఫ్యామిలీ రెస్టారెంట్ భవనాన్ని నిర్మిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది
తెలంగాణ జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవగా పిడుగుపాటుకు 2 యువకులు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, షాబాద్ మండలాల్లో కురిసిన వర్షాలతో రహదారులు జలమయమవగా యాచారం మండలం మేడిపల్లిలో పిడుగుపాటుకు ఓ యువకుడు మృతి చెందాడు. ఘట్కేశ్వర వద్ద వరంగల్ జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలంలో కురిసిన వర్షాలకు 2 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 500 క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది. జిల్లాలోని గొల్లపల్లి మండలంలో పిడుగుపాటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. బెజ్జంకి మండలంలో ఈదురుగాలులతో కురిసిన వర్షాలకు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చాలా చోట్ల మామిడికాయలు నేలరాలాయి. మెదక్ జిల్లా జగదేవపూర్ మండలంలో ఈదురుగాలులు ధాటికి విద్యుత్ తీగలపై చెట్లు విరిగిపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోనూ పలు చోట్ల వర్షాలు పడ్డాయి. కోడుమూరు మండలం కాళ్లపరిలో పిడుగుపాటుతో రైతు మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి వేసవిలో ఎదురయ్యే సమస్యలకు తగిన కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఎక్కడా మనుషులు, పొలాలు, పశువులకు నీటి ఎద్దడి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తాగునీటి సమస్య తలెత్తిన చోట తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. సంక్షోభం వచ్చాక స్పందించడం కంటే అసలు నీటి సమస్య తలెత్తకుండానే ప్రత్యామ్నాయ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత, తాగునీటి కొరత, వ్యవసాయ సంబంధ సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై విజయవాడలోని తన నివాసంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పట్టణాల్లో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని ఆదేశించారు. 13 జిల్లాల్లో పశుగ్రాసం సమస్య తలెత్తకుండా ప్రతి గ్రామంలో దానా నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన చంద్రబాబు ఇందుకు అవసరమైతే 50 ఎకరాల స్థలాన్ని అద్దెకు తీసుకుని గ్రాసం పెంచి కనీస ధరకు రైతులకు అందజేయాలని ఆదేశించారు. జలవనరులు, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేసి వర్షాలు కురిసే నాటికి పంట కుంటల్ని సిద్ధం చేయాలని సూచించారు. 10 లక్షల పంట కుంటలను తవ్వించడం ద్వారా వర్షాకాలంలో వరద జలాల్ని సంరక్షించుకుని సాగు అవసరాలకు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. వచ్చే ఖరీఫ్ కాలానికి రైతుల్ని సంసిద్ధం చేసేలా వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో రబీ కొనుగోళ్లు మొదలైనందున రైతులకు గిట్టుబాటు ధరలు దక్కేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖలకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులపై కలెక్టర్లతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. రైతుకు కనీస మద్దతు ధర లభించేలా కలెక్టర్లు కొనుగోళ్లను పర్యవేక్షించాలన్నారు. ధాన్యంతో పాటు మిగిలిన పంటలు కూడా చేతికి అందుతున్న వేళ వివిధ పంటలకు గిట్టుబాటు ధర దక్కుతున్నది లేనిది అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వ్యవసాయ శాఖ మాదిరిగానే ఉద్యాన శాఖలో కూడా పంటల వివరాలు ఆన్లైన్ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. పామాయిల్ రైతులకు కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించిన చంద్రబాబు పొగాకు రైతుల ప్రస్తుత సమస్యపై వైద్య శాఖ, వాణిజ్య శాఖలతో సంప్రదింపులు జరపాలని కోరారు. పొగాకు రైతుల సమస్యపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. పొగాకు కొనుగోళ్లు మందగించిన విషయాన్ని వాణిజ్య శాఖ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. బీహార్లోని కైమూర్ జిల్లా కౌడి గ్రామం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 6 దుర్మరణం చెందారు. తీర్థయాత్రలో భాగంగా గయ నుంచి వారణాసికి కారులో వెళుతున్న సమయంలో వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరూ కొవ్వూరు మండలంలోని పంగిడి గ్రామానికి చెందినవారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మృతదేహాలను త్వరగా ఆంధ్రప్రదేశ్కు రప్పించే ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. బంగాల్ శాసనసభ ఎన్నికల 2వ విడత పోలింగ్లోనూ ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. 7 జిల్లాల్లోని 56 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగ్గా 80% పైగా ఓట్లు పోలయ్యాయి. ఉదయం నుంచే ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు బరిలో నిలిచిన 383 మంది అభ్యర్థుల భవితవ్యాలను ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. తొలిదశ తరహాలోనే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించడంలో సఫలమైంది. బిర్భూం పోలింగ్ కేంద్రం సమీపంలో భాజపా, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ రేగగా 3 తీవ్రంగా గాయపడ్డారు. మాల్దా జిల్లాలో సిపిఐ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన గొడవలో మరో 2 గాయపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలది సిండికేట్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అలాంటి రాజకీయ పార్టీల నుంచి బంగాల్కు విముక్తి కలిగించాలని అక్కడి ఓటర్లకు పిలుపునిచ్చారు. అధికార టీఎంసీ ముఖ్యమంత్రి మమతపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు గుప్పించిన మోదీ రాష్ట్ర అభివృద్ధిని ఆమె విస్మరించారని దుయ్యబట్టారు. అభివృద్ధి కోసం భాజపాకు పట్టం కట్టాలని బంగాల్ ఓటర్లకు ప్రధాని విజ్ఞప్తి చేశారు.
బంగాల్ శాసనసభ ఎన్నికల్లో భాజపా విజయమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం ముమ్మరం చేశారు. నదియా జిల్లాలోని కృష్ణానగర్, కోల్కతాలోని షహీద్ మినార్ ప్రాంతాల్లోని బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన ప్రగతి మంత్రం జపిస్తూ బంగాల్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అభివృద్ధి, వేగవంతమైన అభివృద్ధి, నలువైపుల నుంచి అభివృద్ధి అనే 3 సూత్రాల ఆధారంగా బంగాల్ను ప్రగతి బాటలో పరుగులు పెట్టిస్తామని హామీ ఇచ్చారు. బంగాల్ అభివృద్ధి కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిందేమీ లేదని విమర్శించారు. ममता जी और उनके दल ने पराजय स्वीकार कर लिया है और इसलिए अब वो राजनीतिक दलों से लड़ाई नहीं लड़ रही है, इलेक्शन कमीशन से लड़ाई लड़ रही है। इलेक्शन कमीशन ने ममता जी को उनकी वाणी वर्तन व्यवहार के लिए नोटिस दिया, उनका काम था और आपका काम था अपनी बात बताना, लेकिन उसके बजाय आप कहती हैं 19 तारीख के बाद मैं देख लूंगी। अरे देखना था तो 5 साल बंगाल की धरती आपको दी थी, यहाँ के लोगों के दुख दर्द देखे होते, यहाँ के लोगों की परेशानी देखी होती। తృణమూల్ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్న శారదా నారదా కుంభకోణాల్ని కూడా ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. ये कैसा परिवर्तन आप में आ गया दीदी, ये पैसा परिवर्तन आप में आ गया कि आप नारदा में जो खुलेआम कैमरा के सामने पैसे ले रहे हैं, ये सवाल 5-50-100 करोड़ रुपयों का नहीं है, ये आपके भविष्य के साथ खिलवाड़ हो रहा है। यहां सिंडिकेट कल्चर चल रहा है, लेफ्ट भी सिंडिकेट कल्चर वाला है और ममता दीदी भी सिंडिकेट कल्चर वाली है। जो कलकत्ता का विवेकानंद जो ब्रिज टूटा ना, ये सिंडिकेट कल्चर का परिणाम है। బంగాల్లో కాంగ్రెస్ వామపక్షాల మైత్రిని ప్రధాని తప్పుబట్టారు. केरल में कम्युनिस्ट पार्टी के भाषण सुनिए, वो कहते हैं कांग्रेस से बुरी कोई दल नहीं इस देश में। वही कम्युनिस्ट नेता बंगाल में जब भाषण करते हैं, कांग्रेस और कम्युनिस्ट मिलकर के देश का बंगाल का भला करेंगे। क्या इस देश की जनता को आप मूर्ख समझते हो क्या? केरल में तो कुश्ती करते हो और बंगाल में आकर के दोस्ती करते हो, और इसलिए समय की मांग है कि कांग्रेस पार्टी के झूठ को समझे, कम्युनिस्ट पार्टी के झूठ को समझे। బంగాల్ పర్యటనలో భాగంగా కోల్కతాలో అనారోగ్యంతో బాధపడుతున్న రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి ఆత్మస్థానంద మహారాజ్ను మోదీ పరామర్శించారు. జల సంరక్షణ ధ్యేయంగా ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో చేపట్టిన సుజలాం సుఫలాం ఇంకుడు గుంతల కార్యక్రమాలకు తెలుగు రాష్ట్రాల్లో విశేష స్పందన లభిస్తోంది. వాడవాడలా ఉద్యమ స్ఫూర్తితో సాగుతున్న ఈ కార్యక్రమాల్లో ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని నీటిని పొదుపు చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు. భూగర్భ జల సంరక్షణకు తమ వంతు చేయూతనందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఆధ్వర్యంలో ఇంకుడు గుంతలు తవ్వే కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతోంది. జలమే జీవనాధారమనే వాస్తవాన్ని అర్థమయ్యేలా చెబుతూ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన సుజలాం సుఫలాం ఇంకుడుగుంతల కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంచుతున్నాయి. తిరుపతి ఎస్పీ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఇంకుడుగుంతల కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఈటీవీ ఈనాడు స్ఫూర్తితో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ఇంకుడుగుంతల తవ్వకాన్ని చేపడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా జలయజ్ఞం అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మరి దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈనాడు ఈటీవీ వాళ్ళు సుజలాం సుఫలాం పేరుతోటి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఒక ఊపు తెచ్చారు. మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటి రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు, స్కూల్స్ ఉన్నాయో ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ఒక ఇంకుడు గుంత ఉండేటట్టుగా దీని ఒక పెద్ద యజ్ఞంలాగా ముందుకు తీసుకెళ్లారు కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. గుంటూరులో భాజపా శ్రేణులు ఇంకుడుగుంతలపై అవగాహన ర్యాలీ నిర్వహించాయి. చుట్టుగుంట, జోసెఫ్ నగర్లో భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ, నగర పార్టీ అధ్యక్షుడు ఇమ్మిజెట్టి ఆంజనేయులు ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఇంకుడుగుంతల ఆవశ్యకతను వివరించారు. సత్తెనపల్లిలో శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు స్వయంగా ఇంకుడుగుంతను తవ్వారు. ఉద్యమ స్ఫూర్తితో ఈ ఇంకుడుగుంతల కార్యక్రమం సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి నీటి బొట్టు, వర్షపు నీటి బొట్టుని మనం భూగర్భంలో దాచుకోవాలి, అవసరానికి వాడుకోవాలి. ఈ ఆలోచన ఉంచితే 2-3 సంవత్సరాల్లో ఇంత ఎండలు ఉండవు, పచ్చని చెట్లు పెరుగుతాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి. మనం వాటిని ఉపయోగించుకుంటే మన ఆర్థిక వ్యవస్థ మారుతుంది. దీని పట్ల అందరూ శ్రద్ధ వహించాల్సిందిగా నేను కోరుతున్నాను. సుజలాం సుఫలాం స్ఫూర్తితో విజయవాడ మధ్య నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో కార్పొరేటర్లు తొలి విడతగా 1000 ఇంకుడుగుంతలు తవ్వాలని తీర్మానించారు. భవిష్యత్తులోనూ నీటి సంరక్షణ చర్యలు చేపడతామంటూ ప్రతిజ్ఞ చేశారు. అందరి సహకారంతో మొదటి విడతగా 20 డివిజన్లలో ఒక్కొక్క డివిజన్కి 50 ఇంకుడు గుంతల్ని 1 వీక్లోనే కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని 50,000 ఇళ్ళు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో
ప్రతి ఇంటిలో కూడా ఇంకుడు గుంతల్ని తవ్వి దీనివల్ల ఎంత లబ్ధి చేకూరిందో కూడా ప్రతి ప్రజలకి వివరించడమే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం పాతకోరంగి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే బుచ్చిబాబు, అమలాపురం పార్లమెంటు సభ్యుడు రవీంద్రబాబు ఆధ్వర్యంలో స్థానికులు ఇంకుడుగుంతలు తవ్వారు. ప్రకాశం జిల్లా చినగంజాం మండలం అడవీదిపాలెంలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు జల సంరక్షణ ఆవశ్యకతపై ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణలోనూ సుజలాం సుఫలాం కార్యక్రమానికి ఊరువాడ తరలి వస్తోంది. ఈటీవీ తెలంగాణ ఈనాడు చేపట్టిన కార్యక్రమంలో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఉత్సాహంగా పాల్గొని యుద్ధ ప్రాతిపదికన ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నారు. జల సంరక్షణ చర్యలు చేపట్టి భావితరాలకు బాసటగా నిలుద్దామంటూ ప్రతినబూనుతున్నారు. జల సంరక్షణ చర్యల్లో భాగంగా ఈటీవీ ఈనాడు చేపట్టిన సుజలాం సుఫలాం మహోద్యమానికి భాగ్యనగర వాసులు బాసటగా నిలుస్తున్నారు. వెంగళరావు నగర్ డివిజన్లో కార్పొరేటర్ కిలారి మనోహర్ స్వయంగా పలుగు పారపట్టి ఇంకుడు గుంత తవ్వకం ప్రారంభించగా, తూర్పు ఆనందబాగ్లో స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్సింగరావు ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని చేపట్టారు. సామాజిక కార్యక్రమాల్లోనూ మేము సైతం అంటూ జూబ్లీహిల్స్ పోలీసులు పలుగు పారపట్టి ఇంకుడు గుంతలు తవ్వారు. చిలుకానగర్లో యువత 100 ఇంకుడు గుంతలు తవ్వేందుకు పనులు ప్రారంభించింది. తెలంగాణ జిల్లాల్లోనూ సుజలాం సుఫలాం కార్యక్రమం ఉద్యమంలా సాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా ఇంకుడు గుంతల నిర్మాణానికి ముందుకు వస్తున్నారు. ఈ వేసవిలో ఖమ్మం జిల్లాలోని 25 పంచాయతీల్లో 4870 ఇంకుడు గుంతలు నిర్మించనున్నట్లు అధికారులు ప్రకటించారు. కరీంనగర్ బల్దియా మేయర్ రవీందర్ సింగ్ ఇంటింటికి వెళ్లి ఇంకుడు గుంతలపై అవగాహన కలిగించారు. ఇంకా చాలా మంది ముందుకొస్తే కరీంనగర్ నగరంలోనే ప్రతి గల్లీకి మన ఇనుకుడు గుంటలు కట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చాలా మంది వ్యాపార వర్గాలకు, వాణిజ్య వర్గాలకు, మిగతా కన్స్ట్రక్షన్స్ బిల్డర్స్కు కానీ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా, అన్ని అసోసియేషన్లకు, ఎన్జిఓస్కు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరందరూ కూడా ఈ క్లబ్లో భాగస్వాములు కావండి. రాబోయే తరానికి మనం జవాబుదారీగా ఉండే విధంగా ఉండాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నా. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని పలు గ్రామాల్లో 373 వ్యక్తిగత ఇంకుడు గుంతలు, 30 సామూహిక ఇంకుడు గుంతలు నిర్మించారు. ఇటిక్యాల మండలం గార్లపాడులో ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకుంటున్నారు. ఇంకుడు గుంతల కోసం ఆదిలాబాద్ జిల్లా గ్రామాలు కదిలాయి. ఒకే రోజు 100 ఇంకుడు గుంతల నిర్మాణానికి తాండూరు మండలం అచులాపూర్ గ్రామం ప్రజలు శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల సంఖ్య పెంపు బిల్లును ప్రాధాన్య క్రమంలో పార్లమెంట్లో ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఈ బిల్లు ప్రస్తుతం న్యాయశాఖ పరిశీలనలో ఉందని ఢిల్లీలో చెప్పారు. బిల్లుపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రితో చర్చించానన్న ఆయన త్వరలోనే ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. తనను కలిసేందుకు తెలంగాణ భాజపా అధ్యక్షుడు కె లక్ష్మణ్ నేతృత్వంలో వచ్చిన పార్టీ నేతలతో పలు అంశాలపై చర్చించిన వెంకయ్య తెలంగాణలో రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని చెప్పారు. నలుగురిని కలుపుకునిపోయే వ్యక్తిత్వం ఉన్న లక్ష్మణ్ తెలంగాణ పార్టీకి అదనపు బలమని, ఆయన అనుభవం పార్టీ ఎదుగుదలకు ఉపకరిస్తుందని వెంకయ్య పేర్కొన్నారు. మోడీ గారి పేరుతో, ఎన్డీఏ పేరుతో కేంద్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజా సమస్యలను గుర్తించి వాటి యొక్క పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. రాష్ట్రంలో ముందు ప్రబలమైన రాజకీయ శక్తిగా ఎదగాలి. అన్ని జిల్లాల్లో, మండలాల్లో నాయకత్వాన్ని పటిష్టపరచుకోవాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒప్పంద కార్మికులందరికీ నెలకు 10,000 రూపాయలకు కనీస వేతనం అందేలా త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. కార్మిక సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రుల కమిటీ సంప్రదింపులు జరిపిన తరువాతనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని హైదరాబాద్లో తెలిపిన ఆయన, ఈ బిల్లుకు సంబంధించిన ప్రతిపాదనలు న్యాయశాఖ పరిశీలనలో ఉన్నాయన్నారు. న్యాయశాఖ పరిశీలన తరువాత గెజిట్ విడుదల చేస్తామని, అప్పుడు అన్ని రాష్ట్రాలు దీన్ని తప్పక అమలు చేయాల్సి ఉంటుందని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో కోట్ల మంది ఒప్పంద కార్మికులకు లబ్ధి కలుగుతుందన్న మంత్రి, ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వానికి 2,608 కోట్లు వాళ్ళు అడగడం జరిగింది. అంటే అకాల వర్షాల వల్ల పంట నష్టం గురైంది కాబట్టి దాంట్లో ఫస్ట్ విడతగా 792 కోట్లు రిలీజ్ చేశారు. ఇది ఇన్పుట్ సబ్సిడీ. దీంట్లో చాలా గొప్ప విషయం ఏంటంటే మోర్ దాన్ 30% అంటే 30% డ్యామేజ్ అయినా కూడా దీన్ని తీసుకోవడం జరిగింది. అలానే తాగునీటి కోసం 90 కోట్లు ఇవ్వడం జరిగింది. కేంద్రం సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నది.
సంస్కరణల అమల్లో కాంగ్రెస్ కంటే భాజపా ప్రభుత్వమే దూకుడుగా ఉందని, ఈ విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారట్ అభిప్రాయపడ్డారు. సీనియర్ నేత మాకినేని బసవపున్నయ్య 24వ వర్ధంతి సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దేశంలో సంస్కరణల పేరుతో అమలు చేస్తున్న విధానాల వల్ల ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీమా, బ్యాంకింగ్ రంగాల్లో విదేశీ పెట్టుబడుల్ని అనుమతించి ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకుంటున్న చర్యలతో వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమవుతుందని కారట్ విమర్శించారు. హైదరాబాద్ సీతారాంబాగ్లోని ఓ ప్లాస్టిక్ గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 5 అంతస్తుల ఆ భవనంలో ఉన్న ప్లాస్టిక్ సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది 8 గంటలుగా శ్రమిస్తున్నారు. 8 అగ్నిమాపక యంత్రాలు, జీహెచ్ఎంసీ నీటి ట్యాంకర్ల సాయంతో మంటల్ని ఆర్పివేసేందుకు కృషి చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రసాయనాలు కూడా ఉపయోగిస్తున్నారు. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా సమీపంలో నివాసముంటున్న స్థానికుల్ని ఖాళీ చేయించారు. విద్యుదాఘాతం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈటీవీ, ఈనాడు, వేల్స్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన నమూనా ఎంసెట్కు విశేష స్పందన లభించింది. 23 జిల్లాల్లో జరిగిన పరీక్షకు విద్యార్థులంతా ఉత్సాహంగా హాజరయ్యారు. ఇంజనీరింగ్, మెడికల్ విభాగాల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 65 కేంద్రాల్లో నిర్వహించిన నమూనా ఎంసెట్కు విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ప్రశ్నాపత్రం, సమయపాలన తదితర అంశాలపై అవగాహన కలిగించే విధంగా పరీక్ష ఉందంటూ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన నమూనా ఎంసెట్ పరీక్షను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను నిర్దేశించిన సమయం కంటే ముందుగానే విడుదల చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవాలని తహతహలాడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. వయోమింగ్ రాష్ట్రంలో జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో ట్రంప్కు ఒక్కటంటే ఒక్క డెలిగేట్ మద్దతు కూడా లభించలేదు. మొత్తం 14 డెలిగేట్లను టెడ్ క్రూజ్ దక్కించుకున్నారు. తాజా విజయంతో మెజారిటీ పరంగా డొనాల్డ్ ట్రంప్కు క్రూజ్ మరింత దగ్గరయ్యారు. రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో నిలిచిన వీళ్ళిద్దరి మధ్య తేడా కేవలం 184 మాత్రమే ఉంది. 95 డెలిగేట్లు కలిగిన న్యూయార్క్ రాష్ట్ర ప్రాథమిక ఎన్నికలతో వీళ్ళిద్దరిలో ఎవరు బరిలో నిలుస్తారో దాదాపు ఖాయమైపోతుంది. ఇటీవల వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో ట్రంప్ తన ప్రాముఖ్యాన్ని చేజేతులా తగ్గించుకున్నారనే వాదన వినిపిస్తోంది. ఓబీసీలో చేర్చాలనే డిమాండ్తో కొంతకాలంగా సాగుతున్న పటేళ్ల ఆందోళన గుజరాత్లో మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. ఉద్యమనేత హార్దిల్ పటేల్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పటేల్ వర్గం చేపట్టిన జైలు భరో కార్యక్రమం హింసాత్మకంగా మారింది. సూరత్, అహ్మదాబాద్, మెహసానాలో విధ్వంసానికి దిగిన ఆందోళనకారులు విష్ణుగర్లో 2 ప్రభుత్వ బస్సుల్ని తగులబెట్టారు. నిరసనకారుల్ని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా 2 వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పరిస్థితి మరింత తీవ్ర రూపు దాల్చే ప్రమాదముందని భావించిన పోలీసులు మెహసానా పట్టణంలో కర్ఫ్యూ విధించారు. సూరత్, మెహసానా, రాజ్కోట్ సహా మరికొన్ని చోట్ల చరవాణి, అంతర్జాల సేవల్ని తాత్కాలికంగా నిలిపేశారు. విధ్వంసానికి పాల్పడ్డ 435 మంది ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజా పరిణామాలతో పటేళ్ల ఉద్యమ సంఘం సోమవారం గుజరాత్ బంద్కు పిలుపునిచ్చింది. కోల్కతాలో నిర్మాణంలో ఉన్న పై వంతెన కుప్పకూలిన ఘటన మరొక ముందే ఉత్తరప్రదేశ్ లక్నోలో అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న మెట్రో ప్రాజెక్టులో 2 పిల్లర్ల మధ్య వేస్తున్న వంతెన హఠాత్తుగా కుప్పకూలింది. సర్దారీ ఖేరా ప్రాంతంలో 2 మెట్రో స్తంభాల మధ్య వంతెన ఏర్పాటు చేసే క్రమంలో కాంక్రీట్ నింపుతుండగా జరిగిన ఈ ఘటనలో 8 మంది కార్మికులు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. కేరళలో సుప్రసిద్ధ త్రిశూర్ పూరం ఉత్సవం కట్టుదిట్టమైన భద్రతా ఆంక్షల మధ్య అట్టహాసంగా ప్రారంభమైంది. 8 ఆలయాలకు చెందిన విగ్రహాల్ని వడక్కునాథన్ గుడి వద్దకు చేర్చడం ద్వారా ఏటా జరుపుకునే 10 రోజుల పండుగకు పూజారులు సంప్రదాయబద్ధంగా శ్రీకారం చుట్టారు. కళాకారులు మోగించే చెండామేళం, గజరాజుల ఊరేగింపు మధ్య శోభాయమానంగా జరుగుతున్న పూరం ఉత్సవాన్ని చూసేందుకు విదేశీయులు సహా పెద్ద సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. రాత్రిపూట నిర్వహించే బాణసంచా ప్రదర్శన త్రిశూర్ పూరం ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణ కానుండగా పుట్టింగల్ దేవి ఆలయ దుర్ఘటన నేపథ్యంలో వేడుకల నిర్వహణపై కేరళ ఉన్నత న్యాయస్థానం కఠినమైన ఆంక్షలు విధించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.